అవంతి శ్రీనివాసరావుకు వైసీపీ భీమిలి సీటు ప్రకటించడం వైకాపాలో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. టీడీపీని కాదని వెళ్లిన అవంతిని ఎలాగైనా ఓడించాలని టీడీపీ పంతం పట్టింది. మంత్రి గంటా శ్రీనివాసరావు అవంతికి మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన ఈ సీటులో ఇప్పుడు వైసీపీకి పెద్ద దెబ్బ పడింది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం వైసీపీకి రాజీనామా చేశారు. నేడు టీడీపీలో చేరుతున్నారు. ఈ మేరకు భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. చంద్రబాబు సమక్షంలో కర్రి సీతారాం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కర్రి సీతారాంకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కర్రి సీతారాం గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి సేవలందించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో జరిగిన పరిణామాలతో ఆయన పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్కు ఆదిలోనే చుక్కెదురైంది. అవంతి వైసీపీలో చేరడంతో ఆ పార్టీలో చిచ్చు మొదలైంది. అవంతి వైసీపీలో చేరడంపై ఆ పార్టీ అధిష్టానం సంతోషం వ్యక్తం చేస్తుంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అవంతి రాకతో భీమిలి వైసీపీలో అసంతృప్తులు మొదలయ్యాయి. భీమిలి అసెంబ్లీ వైసీపీ సమన్వయకర్తగా ఆ పార్టీ అధినేత జగన్ అవంతిని ప్రకటించారు. దీంతో కర్రి సీతారాం వర్గానికి తోడుగా భీమిలి వైసీపీ మాజీ సమన్వయకర్త విజయ నిర్మల వర్గీయులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవంతికి భీమిలి బాధ్యతలు అప్పగించడంపై ఆమె మండిపడుతున్నారు. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసేందుకు విజయ నిర్మల ఎంతో కృషి చేసిందని, ఇప్పుడు అవంతికి బాధ్యతలు అప్పగించడం ఏమిటని ఆమె సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నుంచి నేతలను తీసుకుంటే అధికార పార్టీ అల్లకల్లోలం అయిపోతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై మైండ్ గేమ్ ఆడొచ్చని భావించిన వైసీపీ అధినేత జగన్కి తాను ఆడిన ఆట ఎదురుతన్నింది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులను తీసుకున్న తర్వాత టీడీపీలో కల్లోలం రేగకపోగా వైసీపీలోని చిచ్చు రేగింది. టీడీపీ నేతలను తీసుకున్న ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు తిరుగుబాట్లు చేస్తున్నారు. విద్యా సంస్థల అధినేతగా విశాఖ జిల్లాలో ప్రవేశించిన ఆనక రాజకీయాల్లోకి వచ్చిన అవంతి శ్రీనివాస్ గత 10 ఏళ్లలో 4 పార్టీలు మారారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో 2009లో చేరిన ఆయన భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేయడంతో అవంతి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2014లో తెలుగుదేశంలో చేరిన అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. మరో 2-3 నెలల్లో పదవీకాలం పూర్తి కానున్న తరుణంలో ఇప్పుడు వైసీపీలో చేరారు. ఈ వార్తపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మాత్రం మర్చిపోకండి.